భర్తల్ని చంపే భార్యల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఇది పత్రికలు అధికారికంగా చెప్పిన వార్తలతోనే, అలా కాకుండా చూస్తే ఇంకా ఎక్కువే ఉంటుంది అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సర్వేలో తేలినటువంటి నిజాలు. నిద్ర మాత్రలిచ్చి ఆపై బెడ్ మీదకి విషసర్పాన్నొదిలి మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతంతో బిగించేస్తే అందులో 20 లక్షల రూపాయల జీవిత బీమా కోసం జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే, ఇట్లాంటివి భారీ ఎత్తున జరుగుతున్నాయి. భర్తల హత్యలకి ప్రధాన కారణం వివాహేతర సంబంధాలే అన్నటువంటిది ఓ నివేదిక తేల్చినటువంటి సత్యం. నమోదు చేసిన 322 హత్య కేసుల్లో 60.2% అంటే 194 కేసులు భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకుని దాన్ని భర్తలు గుర్తించినప్పుడు, భర్తలు వ్యతిరేకించినప్పుడు, ప్రియులతో కలిసి భర్తల్ని చంపినటువంటి కేసులు అన్నటువంటిది ఒక ఫౌండేషన్ చేసినటువంటి సర్వేలో తేలినటువంటి అంశం. అధికారిక జాతీయ డేటాబేస్ లేకపోయినా పేపర్లని వీటిని చూసుకుని చెప్తున్నటువంటిది. అట్లాగే భర్తలు చేసుకున్న సూసైడ్స్ 232, ఇందులో 104 కేసులు అంటే 44.83 ఇంట్లో భార్యలతో ఎప్పటి నుంచినో ఉన్న తగవులే అని గుర్తించింది. మరో 57 కేసులు అంటే 24.57 కేసుల్లో భార్యలు అత్తమామలు వేధింపుల కారణంగా భర్తలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. 12.5% వివాహేతర సంబంధంతో తన భార్యని కంట్రోల్ చేయలేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారన్నటువంటి విషయం తేలింది. తప్పుడు క్రిమినల్ ఆరోపణలు భర్తల మీద పెట్టడం కానీ, మగవాళ్ళ మీద ప్రియుల మీద పెట్టడం కానీ, ఇట్లాంటివి గత 6 నెలల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 93 మంది భర్తల హత్యలు, 103 మంది భర్తల ఆత్మహత్యలు నమోదైతే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు అధిక సంఖ్యలో నమోదైనటువంటి కేసులు జాబితాలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చారు. ఈ భర్తల ఆత్మహత్యల కేసులో అనేక మంది బాధితులు సూసైడ్ నోట్ లేదా వీడియోలు రికార్డులు చేశారని కూడా ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఇదంతా కూడా కేతన్ అగర్వాల్ హత్య కేసు తర్వాత ఏకం న్యాయ ఫౌండేషన్ వాళ్ళు ఈ నివేదిక రిలీజ్ చేశారు. దీపికా నారాయణ్ భరద్వాజ్ ఈ అంశాలని ప్రధానంగా ప్రస్తావించారు. వీటిట్లో అసలు ఇప్పుడు భార్యలదైతే కనుక ఒక పద్ధతి ఉంది. ఏది డౌరీ హెరాస్మెంట్ కేసెస్, సెక్సువల్ హెరాస్మెంట్ కేసెస్ అని. భర్తల విషయంలో అట్లాగే సపరేట్ కేటగిరీ లేకపోవడం వల్ల డేటా గ్యాదరింగ్ కూడా కష్టమైపోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించి 554 సంఘటనలు నమోదు చేసినట్టు గుర్తించారు. ఇందులో భార్యలు లేదా వాళ్ళ ప్రియుల చేతిలో భర్తల హత్యకు గురైన 322, వైవాహిక వేదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, ఇతర సమస్యల కారణంగా భర్తలు ఆత్మహత్య చేసుకుని 232. 2026 మొదటి 6 నెలల్లో భారతదేశంలో ప్రతిరోజు సగటున 2 భర్తలు హత్యకు గురవుతున్నారట. ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారన్నటువంటిది ఈ ఘటనలో చెప్తున్నటువంటి సత్యం అని చెప్తున్నారు. ఈ ఏడాది 6 నెలల్లోనే ఎక్కువగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎప్పుడు ఇంత స్థాయిలో లేవని చెప్తున్నారు అన్నమాట.